హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ కి సంబంధించిన ఒక స్టాక్ గురించి డిస్కస్ చేద్దామండి. పాస్ట్ 12 క్వార్టర్స్ లో స్టడీ డబుల్ డిజిట్ గ్రోత్, తగ్గుతున్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ ఫైనాన్షియల్ 2024 లో హైయెస్ట్ ప్రాఫిట్. ఏ గవర్నమెంట్ కంపెనీ కూడా ఈ కైండ్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ అనేది అచీవ్ చేయడానికి దగ్గరగా కూడా లేవండి. అండ్ ఈ పిఎస్యు కంపెనీకి రీసెంట్ గా నవరత్న స్టేటస్ కూడా వచ్చిందనమాట. దిస్ ఈస్ అగైన్ ఎ బిగ్ డీల్ అనమాట. నవరత్న స్టేటస్ పొందడం అంటే కంపెనీస్ బోర్డ్ అండ్ మేనేజ్మెంట్ కి క్విక్ కంట్రోల్ అలాగే క్విక్ డిసిజన్ మేకింగ్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. అందరికి తెలుసు కదా, గవర్నమెంట్ ఎంటిటీస్ కి క్లియర్ అప్రూవల్స్ రావడానికి చాలా టైం పడుతుందండి. అండ్ కొన్ని పర్మిషన్స్ అయితే మినిస్ట్రీ లెవెల్స్ లో ఉంటాయి అనమాట. సమ్ టైమ్స్ ఏంటంటే ఇది ఎంటైర్ ప్రాసెస్ ని డిలే చేస్తుంది. కానీ ఇకపై కాదనమాట, IREDA కి ఇప్పుడు నవరత్న స్టేటస్ వచ్చిందండి. మరి ఫ్యూచర్ లో ఈ కంపెనీ స్టాక్ మల్టీబ్యాగర్ అవుతుందా? దానికంటే ముందు అసలు ఈ నవరత్న స్టేటస్ అంటే ఏంటి, దాని వల్ల కంపెనీకి బెనిఫిట్ ఏంటనే తెలుసుకుందాం. నవరత్న అనే టైటిల్ కి సాంస్క్రిట్ లో 9 jewels అని అర్థం అండి. టాప్ టైర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి ఇండియన్ గవర్నమెంట్ నవరత్న అనే ట్యాగ్ ని ఇస్తుందండి. ఈ కంపెనీస్ కి సెంటర్ నుండి అప్రూవల్ అవసరం లేకుండానే 10 billions వరకు సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అధికారం ఉంటుందన్నమాట. అండ్ చాలా బెనిఫిట్ కూడా ఉంటాయండి. ఈ ఫిమ్స్ వాటి నెట్వర్క్ 30% వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అది 10 billions కంటే తక్కువగా ఉంటాయి. అండ్ జాయింట్ వెంచర్స్ లో ఎంగేజ్ అవ్వడం, అలియన్స్ మేక్ చేయడం, డొమెస్టిక్ అబ్రాడ్ లో సబ్సిడరీస్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఫాస్టర్ డిసిజన్ తీసుకోగలుగుతాయి అన్నమాట. నవరత్న స్టేటస్ అచీవ్ చేయడానికి కావాల్సిన క్రైటీరియా ఏంటంటే ఆ కంపెనీ మినీ రత్న కేటగిరీ 1 స్టేటస్ కలిగి ఉండాలి. అలాగే CPSE షెడ్యూల్ A కింద లిస్ట్ అయి ఉండాలన్నమాట. అంతేకాకుండా సర్టన్ క్రైటీరియాని మీట్ అవ్వాలండి. అందులో కంపెనీ లాస్ట్ 3 years లో నెట్ ప్రాఫిట్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీకి కంపల్సరీగా సిగ్నిఫికెంట్ నెట్వర్త్ అనేది ఉండాలి. ఆపరేషన్ స్కేల్ ని షోకేస్ చేయడానికి కంపెనీకి స్ట్రాంగ్ టర్న్ ఓవర్ కూడా ఉండాలి. అండ్ మేనేజింగ్ కాస్ట్ లో రికార్డ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఉండాలన్నమాట. అండ్ ప్రిసీడింగ్ 3 years లో ఎర్నింగ్ పర్ షేర్ అనేది కన్సిస్టెంట్ గా పాజిటివ్ గా ఉండాలండి. ఇండియాలో నవరత్న స్టేటస్ ఉన్న కంపెనీస్ కనుక చూస్తే ఇంజనీర్స్ ఇండియా అండి 1965 లో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1988 లో ఎస్టాబ్లిష్ అయింది. భారత్ ఎలక్ట్రానిక్స్ 1954, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 1940 లో ఎస్టాబ్లిష్ అయింది. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ NLC ఇండియా అంటారు 1956 లో ఎస్టాబ్లిష్ అయింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ RINL 1971 లో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ RCF 1978 లో ఎస్టాబ్లిష్ అయింది. మహానగర్ టెలిఫోన్ నిగమ్ MTNL 1986 లో ఎస్టాబ్లిష్ అయింది. నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ NBCC 1960 లో ఎస్టాబ్లిష్ అయింది. నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో అంటారు 1981 లో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC 1958 లో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే రైల్ వికాస్ నిగమ్ RVNL 2003 లో ఎస్టాబ్లిష్ అయింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SCI 1961 లో ఎస్టాబ్లిష్ అయింది. ONGC విదేశ్ 1965 లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ రైట్స్ 1974 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇర్కాన్ ఇంటర్నేషనల్ 1976 అండ్ IREDA 1987 లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందండి. అండ్ మనం కంపెనీ విషయానికి వస్తే ఈ కంపెనీ ఫుల్లీ ఓన్డ్ గవర్నమెంట్ కంపెనీ అండి. అండ్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గా కూడా నోటిఫై చేయబడింది అనమాట. RBI తో నాన్ డిపాజిట్ NBFC కంపెనీగా రిజిస్టర్ కూడా అయ్యింది. న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ప్రమోషన్, డెవలప్మెంట్ అలాగే కమర్షియలైజేషన్ కోసం ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. కంపెనీ ఎఫిషియన్సీ అండ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. RBI ఈ కంపెనీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీగా క్లాసిఫై కూడా చేసిందనమాట. IREDA సోలార్ పవర్, విండ్ పవర్, హైడ్రో పవర్, బయోమాస్, వేస్ట్ ఎనర్జీ, ఇథనాల్, కంప్రెస్డ్ బయోగ్యాస్, గ్రీన్ మొబిలిటీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుందన్నమాట. ఫైనాన్షియల్ 2024 కి కంపెనీ డైవర్సిఫైడ్ లోన్ బుక్ అనేది 60,000 crores ఉందండి. అండ్ ఫిబ్రవరి 2024 లో క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ కోసం IIT భువనేశ్వర్ తో MOU కూడా చేసుకుంది. గిఫ్ట్ సిటీ గుజరాత్ లో సబ్సిడీని సెటప్ చేయడానికి కంపెనీ రీసెంట్ గా RBI పర్మిషన్ కూడా రిసీవ్ చేసుకుంది. IREDA ప్రెస్టీజియస్ స్టేటస్ ని అచీవ్ చేయడంతో జీరో నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అచీవ్ చేయాలనే డ్రీమ్ కి చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చండి. లాస్ట్ 5 years లో కంపెనీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి సబ్స్టెన్షియల్లీ డౌన్ అయ్యాయి అనమాట. 2020 లో కనుక చూస్తే కంపెనీ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి 1637 crores ఉంటే 2021 లో 1510 crores కి తగ్గింది 5.61% కి. అలాగే 2022 లో 1035 crores కి తగ్గింది. అండ్ 2023 లో 768 crores కి తగ్గింది. అండ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో 581 crores కి తగ్గడం జరిగింది. సో ఓవరాల్ గా 7.18% నుండి 0.99% కి తగ్గడం జరిగింది అనమాట. రీసెంట్ ఇంటర్వ్యూలో కంపెనీ CMD ప్రదీప్ దాస్ మాట్లాడుతూ కరెంట్ బారోయింగ్స్ కాస్ట్ అనేది 5 to 10 paisa తగ్గుతుందని చెప్పారనమాట. మీన్వెల్ IREDA కూడా 54 EC కేటగిరీ క్యాపిటల్ గెయిన్స్ బాండ్స్ లో కంపెనీని ఎనేబుల్ చేయాలని సెంటర్ ని కోరిందనమాట. ఈ బాండ్స్ ఇష్యూ వల్ల కాస్ట్ ఆఫ్ బారోయింగ్ మరింత తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అడిషనల్లీ IREDA 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ లో 373.5 billion ఆల్ టైమ్ హై యాన్యువల్ లోన్ శాంక్షన్ అలాగే 250.9 billion డిస్బర్స్మెంట్ ని అచీవ్ చేసిందండి.
పవర్ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సిలలో కంపెనీ రిన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో లార్జెస్ట్ షేర్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ప్లేస్ లో ఏంటంటే పిఎఫ్సి ఉంది. హవెవర్ ఐఆర్ఈడిఏ అనేది రిన్యూవబుల్ ఎనర్జీ మీద మాత్రమే ఫోకస్ పెడుతుంది. పిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, మైనింగ్ వంటి వేరియస్ సెక్టర్ లో ఉందన్నమాట. మార్చ్ 2024 లో ఐఆర్ఈడిఏ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా 242 బిలియన్స్ మొబిలైజ్ చేయాలని ఎయిమ్ తో కాంప్రహెన్సివ్ బారోయింగ్ ప్లాన్ ని కూడా అనౌన్స్ చేసిందండి. రిన్యూవబుల్ ఎనర్జీ కోసం గవర్నమెంట్ పుష్ కూడా ఐఆర్ఈడిఏ లాంటి కంపెనీస్ కి లెండింగ్ ఆపర్చునిటీస్ ని ఆఫర్ చేస్తాయి అన్నమాట. ఈ ఎన్బిఎఫ్సి కంపెనీస్ అనేది పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్స్ ఇస్తే థర్మల్ పవర్ ప్లాంట్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, సోలార్ అండ్ విండ్ ఫార్మ్స్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ వెంచర్స్ కి ఫండ్స్ ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 45,961 crores ఉందండి. ROCE 9.35% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.3% ఉంది అనమాట. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 4.66 రూపీస్ ఉంది. అండ్ ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2024 Q4 లో స్టన్నింగ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. ఎస్టిమేటెడ్ కంటే కూడా బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ లో రెవెన్యూ కనుక చూస్తే 1,391 crores రెవెన్యూ పోస్ట్ చేయడం జరిగిందండి. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ లో 1,253 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2023 క్వార్టర్ లో 1,036 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ రెవెన్యూలో మ్యాసివ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో 254 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024 లో 337 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ డిసెంబర్ 2023 లో 336 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. క్వార్టర్ అనేది నెట్ ప్రాఫిట్ ఫ్లాటిష్ గా ఉంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ అనేది గ్రోత్ బాగా ఉంది. అండ్ మనం కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.36%, డిఐ షేర్ హోల్డింగ్ 0.94% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.70% ఉంది. క్వార్టర్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 170 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 184% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నవంబర్ 2023 లోనే ఈ కంపెనీ ఐపీఓకి రావడం జరిగింది. సో రీసెంట్ ఇయర్స్ లో పవర్ సెక్టర్స్ లో ఫండ్స్ కోసం పెరిగిన డిమాండ్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల ఫైనాన్సింగ్ ఎన్బిఎఫ్సి కంపెనీ స్టాక్స్ అనేవి బాగా పెరిగాయి అన్నమాట. అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మీద గవర్నమెంట్ కి ఉన్న స్ట్రాంగ్ ఫోకస్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ లో ఐఐడిఏ ఒక ప్రామిసింగ్ ప్లే అని చెప్పుకోవచ్చండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.